హలో మామ, విషింగ్ మై బుక్కడ్ వైబ్స్ పేజ్ ఫ్యామిలీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ మార్నింగ్ మేము బేసన్ చీలా ఆర్ అట్టు చేసుకున్నాము. ఇది చాలా ఇన్స్టెంట్గా అండ్ 15 to 20 మినిట్స్ గ్యాప్లో అయిపోయే రెసిపీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ ఐటమ్ అని చెప్పేస్తాను. ఇన్ కేస్ మీరు స్కూల్కి పిల్లలకి లేట్ అవుతుంటే ఆర్ ఆఫీస్ లేట్ అవుతుంది అని అనుకుంటే ఇది గో టు బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసుకోవచ్చు. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా చెప్పేస్తాను. అన్ని ఫ్లవర్స్ యాడ్ చేసుకున్నాక సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, జీరా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్డ్ యాడ్ చేసేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకోవాలి. చాపింగ్ బోర్డ్ తీసుకొని కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ని కూడా ఫైన్లీ చాప్ చేసేసుకొని ఈ మిశ్రమంలో వేసేసుకొని చక్కగా ఒక 2 to 3 మినిట్స్ కలిపేసుకొని నేను ఇక్కడ 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసుకొని మీ కన్సిస్టెన్సీ బట్టి మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చక్కగా ఒక 30 మినిట్స్ ఆర్ 15 to 20 మినిట్స్ మ్యాక్సిమం ఫర్మెంట్ చేస్తే సరిపోతుంది. దీనికి లాంగ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవసరం లేదండి. అండ్ మీ కన్సిస్టెన్సీని బట్టి సాల్ట్ యాడ్ చేసేసుకోండి. న్యూ ఇయర్ మార్నింగ్ అండి, వై నాట్ స్టార్ట్ విత్ జింజర్ టీ అనేసి జింజర్ టీ కూడా చేసేస్తున్నాను. అండ్ మన ఫర్మెంటేషన్ 15 to 20 మినిట్స్ ఒక మూత పెట్టేసుకొని చేసేసుకోవాలి. సైడ్కి ఒక ప్యాన్ తీసేసుకొని చక్కగా మన బ్యాటర్ని అట్టులాగా వేసేసుకోండి. ఇన్ కేస్ మీది నాన్ స్టిక్ కాకపోతే ఆయిల్ అవసరం పడదండి దీనికి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సాఫ్ట్గా అయిపోయాక 2 sides తిప్పేసుకొని చక్కగా మన చీలా ఆర్ అట్టు ఈజ్ రెడీ అండి. నేను కర్డ్ ఇంకా మ్యాంగో పికిల్తోని సర్వ్ చేసుకున్నాను. గరం గరం ఒక చాయ్ వేసేసి దాని తర్వాత ఈ చీలా ఆర్ అట్టు తింటే అద్దరిపోయిందంటే. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ ఫాలో మై పేజ్ బుక్కడ్ వైబ్స్.